రెండవ అధ్యాయం మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ సంజయుడు పలికెను తం అర్జునితో తథా అట్లు కృపయా జాలితో ఆవిష్టం ఆవరింపబడిన వానిని అశ్రుపూర్ణాకుల ఈక్షణం కన్నీటితో కూడిన కన్నులు విషీదంతం చింతించుచున్నవానిని ఇదం ఈ వాక్యమును ఉవాచ పలికెను మధుసూదనః మధువను రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు. భావం. సంజయుడు పలికెను చింతాక్రాంతుడై కనులయందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని గాంచిన మధుసూదనుడు అంటే శ్రీకృష్ణుడు ఈ క్రింది వాక్యములను పలికెను. మొదటి అధ్యాయం ముగింపు ఒకసారి మనం చూసినట్లయితే అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించి తన చేతిలో ఉన్న ధనుసుని మరియు బాణాన్ని కూడా కింద పడేసి రథం నందు తిరిగి కూర్చుండిపోయాడు. యుద్ధం చేయకపోవడానికి తనకి గల కారణాలని శ్రీకృష్ణుడితో చెప్పాడు. యుద్ధరంగంలో జరిగే పరిస్థితిని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉంటాడు. ఆ విధంగా జాలి దయ బాధతో కూడినటువంటి అర్జునుని చూసి కృష్ణుడు ఈ విధంగా పలికాడు అని సంజయుడు చెప్తున్నాడు. రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానువాచ అంటే శ్రీకృష్ణ భగవానుడు పలికెను అని అర్థం. కుతః ఎచ్చట నుండి త్వా నీకు కస్మలం ఈ కల్మషము ఇదం ఈ వ్యాకులత విషమే ఈ క్లిష్ట సమయమునందు సముపస్థితం వచ్చినది అనార్య జీవితము యొక్క విలువ తెలియని వారు జుష్టం ఆచరింపబడినది అస్వర్గ్యం ఉన్నత లోకములను లభింపచేయనట్టి అకీర్తికరం అపకీర్తిని కలిగించునట్టి అర్జున ఓ అర్జున. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఓ అర్జున నీకు ఈ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది. జీవితపు విలువ తెలిసిన మనిషికి ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపచేయదు, పైగా అపకీర్తిని కలిగించును అని అంటున్నాడు.